ఎడారిలో సెలయేర్లు డిసెంబర్ 13వ తేదీ. అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను నీకిచ్చెదను. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనం. బ్రస్సెల్స్ నగరంలో ఉన్న లేసు దుకాణాలు ప్రపంచ ప్రఖ్యాతి నొందినాయి. వాటిల్లో అతి నాజూకైన ప్రశస్తమైన లేసులు అల్లడానికి కొన్ని గదులు ప్రత్యేకంగా ఉంటాయి. ఆ గదులు చీకటిగా ఉంటాయి. ఒక చిన్న కిటికీలో నుండి పడుతున్న కొద్దిపాటి కాంతి మాత్రం నేరుగా కుడుతున్న లేసు మీద పడుతుంది. ఒక్కొక్క గదిలో ఒక్కొక్క పనివాడే ఉంటాడు. ఆ కాంతి తన చేతుల మీద పడేలా కూర్చుని ఉంటాడు. ఈ పద్ధతి వల్ల అపురూపమైన లేసు డిజైన్లు తయారవుతాయి. అల్లేవాడు చీకట్లోనూ డిజైను వెలుగులో ఉంటే అందమైన లేసు తయారవుతుందట. మన జీవితపు అల్లికలో కూడా ఇంతే. కొన్ని సమయాల్లో చీకటి కమ్మేస్తుంది. మనం ఏం చేస్తున్నామో మనకి అర్థం కాదు. మనం అల్లుతున్న డిజైను మనకి కనపడదు. మనకి అనుభవం అవుతున్న దాంట్లో ఏమి అందం, ఉపయోగం కనపడవు. అయినా మనం నమ్మకంగా పనిచేస్తూ నిస్పృహకి, అలసటకి తావీయక, అనుమానం లేక విశ్వాసంలో, ప్రేమలో సాగిపోవాలి. దేవుడు ఎప్పుడు కనిపెడుతూనే ఉంటాడు. నీ బాధలో నుండి, కన్నీళ్లలో నుండి అందాన్ని సృష్టిస్తాడు. దేవుని సంకల్పం అనే మగ్గాలు తిరుగుతున్నాయి. ఆయనకిష్టమైన నేత నేస్తున్నాయి. వచ్చే మడతల్ని, కలిసే నల్లదారాన్ని అయిష్టంగా చూడకు. ఆ నల్లదారాల వెంట బంగారు తీగ ఉంది. ఉల్లాసంగా అల్లుకుంటూ వెళ్ళు. తుడుచుకో నీళ్లు నిండిన నీ కళ్ళు. దారాన్ని మాత్రం ఆయనే ఇస్తాడు. ప్రార్థనతో జాగ్రత్తగా అల్లు. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమేన్.